చేస్తారంట. కాబట్టి వాడకుండా ఉండేటటువంటి ఇనుము తుప్పుపడిన కూడా రెస్ట్ తీసుకోకుండా అవిశ్రాంతంగా సాంఘిక ఆర్థిక సామాజిక సేవా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనాలని ఈ సభాముఖంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రణామములు ఆచరిస్తూ చంద్రమోహన్ సార్ గారికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు వందనాలు తెలుపుకుంటూ నిష్క్రమిస్తుంది. స్టేట్ సెక్రటరీ అయినటువంటి సార్ గారు సార్ను ఉద్దేశించి మాట్లాడుతున్నందుకు కోరుతున్నాం. సభాధ్యక్షుడు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బొమ్మ మేడం గారికి, అలాగే పిఆర్టీ నాయకుడు సుభాషిణి మేడం గారికి, సరే నా ముందున్నటువంటి పేరున హృదయపూర్వక నమస్కారం. చిరకాల పరిచితుడు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అనేటువంటి ఒక శ్లోకం ఉంది. ఈ శ్లోకం అర్థము గురువు త్రిమూర్తి స్వరూపుడని అర్థం. మరి ఆ త్రిమూర్తి స్వరూపుడైనటువంటి ఇటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా మరోసారి నమస్కారాలు చేసుకునేవారు. మేడం గారు కూడా అక్కడే పనిచేసుకునేవారు. నేను పెళ్లిమరి మండలం నందు ఎంఆర్పీగా నేను ఎంఆర్పీ బాధ్యతలో భాగంగా సార్ గారి పాఠశాలను సందర్శించినప్పుడు నేను పేపర్లో చూసుకుంటానో లేకపోతే మాట్లాడుకుంటే వాటి మాట్లాడుకుంటూ ఉండేవాడు. ఏ సందర్భంలో ఎప్పుడు పోయినా ఆయన ఆ విధంగా బోధన చేసుకునేవాడు. సమయపాలన పాటించారు, క్రమశిక్షణ పాటించారు. కావాల్సినటువంటి సమాచారాన్ని మహిళ కూడా సకాలంలో అందరికంటే ముందు తీసుకునేవాడు. చిన్నతనంతో చిన్నతనంలో చిన్నకేసుకోవాలి ఊళ్ళో చిన్న బలవంతంగా తెలుస్తాను మాది. అప్పుడు ఆ రోజుల్లో కరెంట్ కానీ ఏం లేదు. ఆ రోజుల్లో చిన్నకేసుకోవాలి వారు విశేష జీవితం అంతా కూడా అది ఎలాంటి ఇబ్బందులు సుఖ గడపాలని కోరుకుంటూ యోగాన్ని ప్రజలకు నమస్కారం. మరియు విజయరాజ్ సార్ గారికి, నరసింహ సార్ గారికి, రమణ సార్ గారికి, రామనాయక సన్మానం పొందిన విద్యార్థులకు, నాతో ఉపాధ్యాయులకు, మా బంధువులకి, మా స్నేహితులకి నాకు నమస్కారం. నేను చెప్పాలని అందరూ చెప్పేస్తున్నారు. నేను చెప్పేది ఏం లేదు కదా, అతను దక్క చెప్పినారు. మీకు వచ్చినందుకు నాకు ధన్యవాదాలు సార్. ఇక్కడికి వచ్చేసినటువంటి ఉపాధ్యాయులందరూ స్టేజ్ పైకి రావాల్సిందిగా వస్తున్నారు. మేడం సార్ గారికి సన్మాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి షష్ఠి పూర్తి కూడా 60 ఏళ్ళ తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు. షష్ఠి పూర్తి 60 ఏళ్ళ లోపల చేసుకోకూడదు. కానీ సార్ షష్ఠి ఒక జంటకు చేశాం సార్. మేడం గారిని అడిగాము షష్ఠి పూర్తి చేస్తామని, కానీ ఒప్పుకోలేదు వారు. వారి తనయుని కూడా అడగడం జరిగింది. మా డాడీ ఒప్పుకోడు సార్ అని. ఇదే షష్ఠి కూడా దండం మార్చుకోండి, ఒకరికొకరు మార్చుకోవడానికి మేడం. పెళ్లి కాకముందే మేడం దగ్గరకు వచ్చేయండి. మీరు చూడండి, మీరు హ్యాండ్స్ పెట్టుకోండి, ఇలా పట్టుకోండి, ఇలా పట్టుకోండి. వన్ మోర్ సార్. వెరీ గుడ్. ఇప్పుడు క్లాస్ బిగ్ క్లాప్స్ సార్. మీరు కొద్దిగా మండలం తరఫున గంగాధర్ నాయక్ సార్ గారిని మరి ఉపాధ్యాయ సంఘాలు అట్లా ముందుకు రండి మేడం. అనే చెయ్యి ఖాళీ లేవంట చెయ్యి సార్ మేడం. ఇంకా 2 ఏళ్ళు ముందు సర్వీస్ అప్పుడు ఖాళీ ఉంది సార్. సార్ ఓకే ఓకే. అందరూ
అందరూ కరతాల ధ్వని చేయండి మా కాసేపు. హ్యాపీ రిటైర్మెంట్ డే విజయ్ కుమార్ చంద్రమోహన్ సార్ అండ్ చంద్రమోహన్ సార్ అంటే కదా సార్ వన్ మోర్ వెయిట్ ఓకే సార్. మేడం వన్ మోర్ పెళ్లిమరి మండలంలో పనిచేస్తున్నటువంటి ఇసుకపల్లి పాఠశాలందు పనిచేస్తున్నటువంటి ఎన్వి చంద్రమోహన్ రెడ్డి సార్ గారు మే 31వ తేదీన రిటైర్మెంట్ అవడం జరిగింది. ఈరోజు ఈ రిటైర్మెంట్ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. మండల విద్యాశాఖ తరఫున అలాగే ఉపాధ్యాయ సంఘాలు అందరూ కలిసి ఈ రిటైర్మెంట్ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము. సారు 1989వ సంవత్సరంలో పెళ్లిమరి మండలంలోనే పనిచేసి మొదటిగా జాయిన్ అయ్యి అలాగే రిటైర్మెంట్ కూడా మా మండలంలోనే రిటైర్ కావడం అనేది ఆనందదాయకము. సారు యొక్క 35 సంవత్సరాల కాలం పాటు ఎస్జిటిగా పనిచేసి చిన్న విద్యార్థులకు పేద విద్యార్థులకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఉత్తమ ఉపాధ్యాయుడు కూడా సేవలు చేయడం ద్వారా ఉత్తమ ఉపాధ్యాయుడు కూడా అవార్డును అందుకోవడం జరిగింది. వారి యొక్క సర్వీసు మొత్తం కూడా విద్యార్థులకు సేవ చేయడము అలాగే పేద విద్యార్థులకు సేవ చేయడము, తన దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు కూడా ఎంతోమంది గొప్పవారైనారు. వారి సేవ వెలకట్టలనేది వారి కుటుంబం మొత్తం కూడా ఉపాధ్యాయ వర్గానికి చెందిన వారే. వారు చాలా నిబద్ధతతో కూడుకున్నటువంటి సర్వీసు చేసి ఉన్నారు. కాబట్టి వారికి మా మండల విద్యాశాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. నేడు పదవీ విరమణ కార్యక్రమము చంద్రమోహన్ సార్ గారు ఇసుకపల్లిలో పనిచేసి 31 మే రిటైర్డ్ అయ్యారు. వారి యొక్క సన్మాన కార్యక్రమం ఈరోజు జరుపుకుంటున్నాము. సారు పెళ్లిమరిలో 89లో చేరి ఇక్కడి వరకు ఉండి 35 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకొని దిగ్విజయంగా అనేకమైనటువంటి అవార్డులను పొంది ఉత్తమ ఉపాధ్యాయులుగా ఉంటూ ఇప్పుడు రిటైర్డ్ అవడం జరుగుతోంది. వారి కుటుంబానికి మా యొక్క మండలం తరపున మండల విద్యాశాఖ తరపున వారికి ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము.